గ్రామీణ బ్యాంకులో చిరు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి ఒక ఆఫీసర్గా సేవలు అందిస్తూ సుదీర్ఘకాలం పాటు కస్టమర్లకి సేవలు అందించి తలలో నాలుకలాగా వారందరికీ వ్యవహరించినటువంటి బొందు రామచంద్రారెడ్డి ఈరోజు మన అతిథి. ముఖ్యంగా ఆఫీసర్గానే కాకుండా ఆయన ఒక కళాకారుడు, నటుడు, గాయకుడు కూడా. పౌరాణిక నాటకాల్లో వివిధ పాత్రల్లో నటించి అదేవిధంగా ఏకపాత్ర అభినయాల్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి బొందు రామచంద్రారెడ్డి రిటైర్డ్ అయిన తర్వాత సంగీత కళాశాలకు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ లాగా వెళ్ళడం అనేది ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనది కూడా చెప్పచ్చు. అలాంటి నిత్య నూతనోత్సాహి అయినటువంటి బొందు రామచంద్రారెడ్డి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ బాల్యము, విద్యాభ్యాసం, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు సార్? సార్, నా పేరు బొందు రామచంద్రారెడ్డి. మా స్వగ్రామం ఇక్కడికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి పెరుమాలపల్లి, తిరుపతి రూరల్ మండలం. మా నాన్నగారి పేరు బొందు కృష్ణారెడ్డి, కీర్తిశేషులు. మా అమ్మ బొందు చెంగమ్మ. ఓకే. మాకు 3 సంతానం మా తల్లిదండ్రులకు. మొట్టమొదట బొందు మునిరెడ్డి మా అన్నగారు, నేను ద్వితీయ సంతానం బొందు రామచంద్రారెడ్డి. నాకు ఒక చెల్లెలు లక్ష్మీదేవిని, ఒక చెల్లెలు ఉంది. నా విద్యాభ్యాసం అంతా పెరుమాళపల్లిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ చెర్లోపల్లికి ఒక 2 కిలోమీటర్లు డైలీ నడిచిపోయి వచ్చేవాళ్ళం. దాని తర్వాత తదనంతరం 75 నుంచి 77 వరకు ఇంటర్మీడియట్ ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతి. సార్, ఇప్పుడు వచ్చినది 10th క్లాస్ అనేది ఉంది కదా, అది ఎస్ఎస్ఎల్సీనా? మీకు ఎస్ఎస్సి? ఎస్ఎస్సి 75 బ్యాచ్. ఓకే, 75 బ్యాచ్. తర్వాత 75 నుంచి 77 వరకు ఇంటర్మీడియట్ ఎస్వి జూనియర్ కళాశాలలో చదివాను. 77 నుంచి 80 వరకు ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ చదివాను సార్. తర్వాత ఎక్కడ బ్రేక్ ఎక్కడ లేదు. 80 నుంచి 82 వరకు ఎంఏ సోషియాలజీ ఎస్వి యూనివర్సిటీలో చదివాను సార్. తదనంతరం నేను ఎంఏ విద్యాభ్యాసం చేసేటప్పుడే రిటర్న్ టెస్టు, ఇంటర్వ్యూలు. ఆ కాలంలో శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంక్ అని స్టార్ట్ చేశారు కొత్తగా. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి నాకు కార్డు వస్తే ఎగ్జామ్స్ రాశాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఎంఏ చదివేటప్పుడే. ఎంఏ చదివి సార్, ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ అనేది ఒక చిన్న స్థాయి బ్యాంకు. యాక్చువల్గా మీరు ఎంఏ సోషియాలజీ చేసి సామాజిక శాస్త్రాలు కూడా చదివిన వాళ్ళు ఇంకొంచెం పెద్ద స్థాయి ఉద్యోగాలకు ప్రయత్నించకుండా అంత తొందరగా మీరు ఈ ఎగ్జామ్ రాయాలని ఎందుకు అనుకున్నారు ఆ రోజుల్లో? అప్పుడు ఫస్ట్ మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనం ఒక చిన్న ఉద్యోగం చేయాలి, తర్వాత సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అని అనుకున్నాము. కానీ ఇది గ్రామీణ బ్యాంకులో చేరిన వాళ్ళందరూ అక్కడే పాతుకుపోతారు, కానీ మళ్ళీ వేరే ఉద్యోగాలు పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక మనకు మన జీవితాన్ని సెటిల్ అవుట్ కావడం కాకుండా 10 మంది గ్రామీణ ప్రజలకి, పేద ప్రజలకి సహాయం చేసే ఒక అవకాశం బ్యాంకుల్లో కలుగుతుంది. కాబట్టి అక్కడ సెటిల్ అయిపోవాలని డిసైడ్ చేసుకున్నాము. దాదాపు ఎన్ని సంవత్సరాలు బ్యాంకులో పనిచేశారు సార్? నేను జాయిన్ అయింది 1983లో. ఒక 15 నెలల లోపలనే మాకు ఆ కాలంలో ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అవకాశాలు వచ్చాయి, కానీ స్కేల్ 2, స్కేల్ 2 అట్లా ప్రమోషన్స్. ఆ ఎగ్జామ్స్ రాయలేదు నేను, ఎందుకంటే ఎగ్జామ్స్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టే చాలు అనుకున్నాను. ఎందుకంటే కేవలం నాటకాలపైన ఉండే ఇంట్రెస్ట్తో కళాకారుడుగా అయిన తర్వాత 30-40 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఉద్యోగం చేశారు కదా. దీనిలో అటు కస్టమర్లతో కానీ ఇటు సామాజిక సంబంధాల్లో కానీ మీకు మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అంటే మేము చౌడ సముద్రం అనే బ్రాంచ్లో నాకు కె విజయ్ కుమార్ రెడ్డి అనే అతను మేనేజరు, నేను ఫీల్డ్ ఆఫీసరు. అక్కడ అది పనిష్మెంట్ బ్రాంచ్గా అనుకునేవాళ్ళు ఒకప్పుడు. మేము వెళ్ళిన తర్వాత చాలా నెగిటివ్ గ్రోత్ ఉండే బ్రాంచ్ని బాగా డెవలప్ చేసి డిపాజిట్స్ రూపంలో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ, పాత బాకీలు, మొండి బాకీలు వసూలు చేయడంలో కానీ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు మంచి పేరు వచ్చింది. ఆ కాలంలో
ఒక ఎల్లో సర్క్యులర్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ బై చౌర సముద్రం బ్రాంచ్ అని ఒక ఎల్లో సర్క్యులర్ వచ్చింది. అది మా గ్రామీణ బ్యాంక్ చరిత్రలోనే మాకు ఒక మంచి మరుపురాని రోజులు అవి. 36 సంవత్సరాలు నా పైన ఎలాంటి రిమార్కులు ఏం లేవు. నా రిటైర్మెంట్ రోజు కూడా ఆ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని మొత్తం వచ్చేసినాయి. జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే మన బాగుంది. తల్లిదండ్రుల్ని, భార్యను, పిల్లల్ని చదివించేది కాకుండా ఒక 10 మంది పేదలకి సహాయం చేసే ఒక అదృష్టం దక్కిందని. దాదాపు ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళకి సేవ చేసే అవకాశం కదా అప్పుడు. అవును, దాదాపు. తర్వాత అతి చిన్న వయసులోనే ఉద్యోగానికి వచ్చేసారు. దాదాపు ఏకదాటిగా ఈ మధ్యలో కళాకారుడు కావాలని, ఈ కళల పట్ల ఎట్లా ఆసక్తి కలిగింది మీకు? నేను 6వ తరగతి చదివేటప్పుడు 1971 చదివేటప్పుడు పాటల పోటీలు పెట్టారు చెర్లోపల్లిలో. అప్పుడు నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అబ్బాయిలకి అందరికీ ఒక పాటల పోటీలు పెడితే 6వ తరగతి చదివేటప్పుడు నేను ధర్మదాత అనే సినిమాలో ఎవడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి అని ఒక పద్యం పాడితే, ఒక పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ కాలంలో గాజు గ్లాస్ వచ్చేది. 6th క్లాస్ చదివేటప్పుడు. అప్పుడు నేను అనుకున్నా, అరే మనకు ఏదో ఉంది, టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్ ఉంది అని అనుకొని అది డెవలప్ చేస్తా, పద్యాలు పాటలు పాడుకుంటానే ఉన్నాం చదువుకునే రోజుల నుంచి. కానీ ఈ గ్రామీణ బ్యాంకులో చేరిన తర్వాత 1999లో మేము తిరుపతికి వచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నంది నాటక ఉత్సవాలను జరిపిస్తే మన తిరుపతి వాళ్లకు శ్రీనివాస కళ్యాణం అనే ఒక డ్రామాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అది శ్రీనివాస కళ్యాణం వచ్చి రాసింది ఎల్ఎస్ రావు గారు, రంగభట్టారు గారు? కాదు, వక్కంతం శ్రీనివాసరావు గారు. అప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రదర్శన చేసి దాన్ని చూసి నేను ఉత్తేజితుడై ఒక గురువు గారి దగ్గర, సుందరబాబు అనే గురువు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు పద్యాలు పాటలు నేర్చుకోవడం ప్రారంభించాం. నాకు మొట్టమొదటిగా నాటకాల్లో గురువు సంగీతం కానీ అభినయం కానీ నేర్పించిన వారు కీర్తిశేషులు సుందరబాబు ఇక్కడ వెదళ్ళ చెరువు అనే గ్రామంలో ఉన్నాడు ఆయన దగ్గర నేర్చుకున్నాను. మొట్టమొదటిగా ఒక చిన్న పాత్ర ఇచ్చారు నాకు. శ్రీనివాస కళ్యాణంలో మహావిష్ణువుగా, వెంకటేశ్వరుడుగా మంచి పేరు వచ్చింది. తదనంతరం నాకు అన్నమయ్యగా కూడా మెయిన్ రోల్ ఇచ్చారు. ఇది ఎన్ని రోల్స్ వచ్చాయి కదా. పౌరాణికంగా మొట్టమొదటి పాత్ర ఏంది మీరు? మొట్టమొదట నేను పార్వతీ కళ్యాణం అనే డ్రామాలో నందీశ్వరుడు అనే డ్రామాలో వేశాను. పద్యనాటకం. తర్వాత కేఎస్ ప్రకాష్ రాజ్ గారు అని ఒక అతను ఉన్నారు. అతను ఇప్పుడు ప్రస్తుతం లేరు, కీర్తిశేషులు అతను. ఆయన భామా సాహీజీ అనే ఒక క్యారెక్టర్ వేశాను. అది చారిత్రాత్మక నాటకం. తర్వాత ఇంకా పౌరాణికాల్లో ఎంటర్ అయిన తర్వాత అన్నమయ్య నాటకం వేసిన తర్వాత ఇంకా వెన్ను తిరిగి చూడలేదు. వరుసగా పౌరాణిక పాత్రలు ఎన్ని నాటకాలు వేస్తుంటారు, ఎన్ని పాత్రలు వేస్తుంటారు? దాదాపు ఒక 13-14 నాటకాలు వేసి ఉంటాము. పౌరాణిక పాత్రలు అయితే ఒక 22-23 వేసి ఉంటాము. దాంట్లో ముఖ్యంగా పార్వతీ కళ్యాణంలో నందీశ్వరుడు, ఇదివరకే చెప్పాను. రాణా ప్రతాప్లో భామా సాహిజీ అనే ఇది. నెక్స్ట్ వచ్చి అన్నమయ్యలో వెంకటేశ్వరుడు, మహావిష్ణువు, అన్నమయ్య మెయిన్ రోల్స్ అది వేశాము. తర్వాత రాయబారంలో భీముడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు వేశాను. తర్వాత కర్ణుడు పాత్ర పోషించాను. అయ్యప్ప నాటకంలో ఈశ్వరుడుగా చేశాను. అహో ఆంధ్రభోజ అనే నాటకంలో నందితిమ్మనగా చేశాను. రామాంజనేయ యుద్ధం అనే నాటకంలో పూర్తి రోల్ ఆంజనేయుడిగా వేశాను. చాలా మంచి పేరు వచ్చింది దాంట్లో. శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తులో కూడా మేము దానికి ఎన్నికైనాము. నెక్స్ట్ వచ్చి మైరావణ్లో శ్రీరాముడు క్యారెక్టర్ వేశాను, ఆంజనేయుడు క్యారెక్టర్ వేశాను. గుహుడు అనే నాటకంలో
గుహుడు అనే మెయిన్ రోల్ మహతిలో వేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. దీపావళి నాటకంలో నారదుడు, చింతామణి నాటకంలో భవానీ శంకరం అనే పాత్ర చాలా మంచి పాత్ర, మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ పాత్ర. హరిశ్చంద్రలో పూర్తి నాటకంలో కాట్సీన్ చేశాము. వరుదిని ప్రవరాఖ్యలో ప్రవరాఖ్యుడిగా చేశాము. తర్వాత ఇట్లా ఇది నాటకాల్లోగానే కాకుండా నేను రాష్ట్ర స్థాయి ఏకపాత్ర అభినయ పోటీల్లో సత్య హరిశ్చంద్రలో కాట్సీను శ్మశాన దృశ్యం చేశాను. రాష్ట్ర స్థాయిలో నాకు 13-14 అవార్డులు వచ్చినాయి ఆ ఒక్క హరిశ్చంద్ర పాత్రకి మాత్రం. నెక్స్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ వేశాను. ముఖ్యంగా పాత్రలు వేశారు కదా, ముఖ్యంగా దాదాపు ఎక్కువగా సాంఘిక నాటకాలు ఏమీ లేదా? సాంఘిక నాటకం అంటే బ్రహ్మ అన్నం ఎక్కడ అనే నాటికలో ఒకే ఒక క్యారెక్టర్ వేశాను. తర్వాత పౌరాణికాల్లోకి పరిచయం అయిన తర్వాత మళ్ళీ సాంఘిక తిరుపతిలో అని ఒక నేమ్ వచ్చేసిన తర్వాత మీరు 10 నాటకాల్లోనే వెళ్ళిపోయారు పౌరాణికాలని. తర్వాత పౌరాణిక నాటకాల్లో ప్రధానమైన పాత్ర వహించేది పద్యాలు. ఈ పద్యాలకి సంగీత జ్ఞానం లేకుండా పద్యాల యొక్క రాగాన్ని ఆలపించడం కూడా కష్టం. ఆ సంగీతం మీకు ఎట్లా అలవాడింది? మన సుందరబాబు గురువు ఆయన ద్వారానే నాకు అలవాడింది పద్యాల యొక్క అంతా. ఆ తర్వాత ఇప్పుడు ఒక విధంగా పౌరాణిక పద్యాలు నాటకాలు అంతా వేస్తూ కూడా ఈ మధ్య కాలంలో అంటే మీకు ఉద్యోగం చేసేటప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎక్కడ సాహిత్య సమావేశాలు జరిగినా దాదాపు 90% ప్రార్థనా గీతాలు మీ దగ్గరే పాడిస్తారు. అంటే అది ఒక గర్వంగా ఫీల్ అయినటువంటి సందర్భం. అంటే బాగా మీకు ఇష్టమైనటువంటి ప్రార్థనా గీతం కానీ ఏది? విఘ్నేశ్వరుడు పైన పాడతాము. అది కాకుండా ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ని మోటివేట్ చేసే పద్యాలు కొన్ని ఉంటాయి. ఇది కాకుండా నేను తెలుగు భాషోద్యమ సమితిలో కోశాధికారిగా పనిచేస్తున్నాను 6 సంవత్సరాల నుంచి. అక్కడ స్టూడెంట్స్ కి మన సాకం నాగరాజు గారు కానివ్వండి, ఇంకా కొన్ని మన మిత్రులు చాలా మందితో పాటు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి పద్యం పైన అభిమానం పెంచుకోవడానికి, పద్యాల్లో ఉండే గొప్పతనం గురించి ఆకుల మల్లేశ్వరరావు గారి నుండి నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో పోయేసి పద్యం ప్రాముఖ్యత, పద్యం ఆలపించి ఆ పద్యాన్ని ఆలపించేటప్పుడు నటించి విద్యార్థుల్లో ఒక పద్యాల పట్ల అవగాహన పెంచడానికి చాలా ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాం. దాదాపు ఒక 40 స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ ప్రార్థన అంటే ఆ సందర్భాన్ని బట్టి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా అన్నమయ్య పాటల్లో నేను ఇక్కడ తిరుపతిలో బ్రాంచ్లో పనిచేసేటప్పుడు మన అన్నమాచార్య కళామందిరంలో వయలినిస్టు, ఇప్పుడు ప్రస్తుతం వోకలిస్టు రాజా బషీర్ అని ఉన్నారు. అతను నేను 2-3 పాటలు పాడిన తర్వాత మీరు ఎందుకంటే ధర్మ ప్రచార పరిషత్తులో ప్రోగ్రాం చేయొచ్చు కదా, ఇంత బాగుంది వాయిస్ అంటే, అతని ప్రోద్బలం వల్లనే, అతని ప్రోత్సాహం వల్లనే ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా అన్నమాచార్య కళామందిరంలో ఒక 10 సంవత్సరాల ముందు ఒక ప్రోగ్రాం చేశాను. ఇప్పుడు కూడా ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే పోయి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. మొట్టమొదట ఆయనే నాకు గురు. ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనలకి తర్వాత నేను దేవరాజులనే వయలినిస్ట్ దగ్గరికి నాకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం బి రఘునాథ్, బొమ్మిశెట్టి రఘునాథ్ ఈ మధ్యనే రిటైర్ అయినారు. తిరుపతిలో అదే అన్నమాచార్య కళామందిరంలో పర్మనెంట్ ఎంప్లాయీ సింగర్ సారు. ఆ సార్ దగ్గరికి కూడా ఇప్పుడు నేను కోచింగ్ వెళ్తున్నాను. ఓకే సార్, శిక్షణ పొందుతున్నాను. మంచిది. అది ఇంకా దానికి సంబంధించి కూడా మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు పౌరాణిక పద్యాలు నాటకాలు వీటికి సంబంధించి దాదాపు 20 సంవత్సరాలుగా కూడా మీరు నాటకాలు కంటిన్యూషన్ చేస్తారు. 20, 30, 40 ఏళ్ళు కూడా వేస్తున్నారు.
ఇందులో మీకు బాగా తృప్తినిచ్చినటువంటి అవార్డులు కానీ ప్రశంసలు కానీ ఏముంటాయి, ఏ నాటకాలకు వచ్చాయి? నాకు ముఖ్యంగా హరిశ్చంద్రకి చాలా అవార్డులు వచ్చినాయి. భీముడుగా నేను మహతి లలిత కళా సమితి అనే ఒక సొంత బ్యానర్ ఒకటి స్టార్ట్ చేశాం మేము 15 సంవత్సరాల ముందు. దానికి మురకంబొట్టి చంద్రారెడ్డి అని ప్రెసిడెంట్, నేను కార్యదర్శి. మా బ్యానర్ తరపున నెల్లూరులో బ్యాండ్ ఒకటి ఉంది, మహతి లలిత కళా సమితి తిరుపతి. దాని ద్వారా నాటకాలు వేశాం, చాలా వేశాము. తిరుపతిలో కూడా చాలా వేశాము, బయట కూడా వెళ్ళాము. నెల్లూరులో జక్కా కోదండరామరెడ్డి అని ఒక పరిషత్తులో శ్రీకృష్ణ రాయవారంలో ఓప్లావ్యం అనే సీన్లో జీకే సుందరం అని శ్రీకృష్ణుడిగా వేశారు, నేను భీముడిగా చేశాను. దానికి మాకు స్టేట్ లెవెల్లో ద్వితీయ బహుమతి. ఆ కాలంలో మంచి మొమెంటో 25,000 రూపాయలు బహుమతి కూడా ఇచ్చారు నాకు. దాంట్లో నాకు భీముడిగా నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇప్పటికీ భీముడిగా ఎక్కడైనా కానీ నాకు చాలా తృప్తినిచ్చిన పాత్ర శ్రీకృష్ణ రాయబారంలో భీముడు, రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు, అన్నమయ్య నాటకంలో అన్నమయ్య, గుహుడులో గుహుడు. ఇది సంస్థల తరఫున అవార్డులు కాకుండా ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా అవార్డు వచ్చాయి మీకు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున కందుకూరి వీరేశలింగం పురస్కారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కందుకూరి పురస్కారం అందుకున్నాను నేను రాజమండ్రిలో. అది కాకుండా గరుడ అవార్డులు 2 వచ్చినాయి. ఉత్తమ నటుడు సీతా కళ్యాణం అనే నాటికలో నాకు జనక మహారాజు పాత్ర పోషించినందుకు వచ్చింది. నెక్స్ట్ తదుపరి ఉత్తమ పద్య పఠనం, పద్యాలకు సంబంధించి ఉత్తమ పద్య పఠనం అవార్డు గరుడ అవార్డు వచ్చింది. తర్వాత నంది అవార్డు కూడా వెళ్ళాము, దానికైతే ప్రైజ్ రాలేదు, దానికి వెళ్ళాను అనమాట. చాలా తృప్తిగా నేను ప్రముఖుల దగ్గర అంటే కోట శ్రీనివాసరావు, ఫిల్మ్ యాక్టర్ కోట శ్రీనివాసరావు, నెక్స్ట్ నూతన్ ప్రసాద్, జయసుదాసు, తనికెళ్ళ భరణి, చంద్రమోహను, శరత్ బాబు, కృష్ణకుమారి నటి, వీళ్ళందరి చేతుల మీదుగా నేను అవార్డులు తీసుకొని ఉన్నాను. అది చాలా తృప్తినిస్తుంది. ఎస్ జానకి వాళ్ళ ఇంటికి, ఎస్ జానకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ముందర ఒక పద్యం పాడాను. ఆమెతో కలిపి తిరుపతిలో ఒక చిన్న ప్రోగ్రాం కూడా చేశాము. ఆ పద్యం అన్న గుర్తుందా? ఉందండి. ప్రతిదినమేను తొలుదొల్త పాదములంటి నమస్కరించి, ప్రతిదినమేను తొలుదొల్త పాదములంటి నమస్కరించి, నీ అతులితమైన దీవెనలనంది చరింతు, తదీయ భాగ్యమే గతియడమాయే, ఇంకెప్పుడుగాంతు భవత్ పద పద్మముల్ నమస్యతములు సేతు నమ్మా, కడసారి గ్రహింపుము జానకీ సతీ, జానకీ సతీ. ఆ అమ్మా నాన్నలకు ఏ బిడ్డ గొప్ప అని అంటే అందరి బిడ్డలు నాకు ఇష్టమైన ఆయన అంటారు. అదేవిధంగా మీరు ఒక పద్యాలు ఆలపించే ఒక కళాకారుడుగా 100 పద్యాలు పాడుంటారు, కానీ అందులో మీకు ఇష్టమైనవి ప్రేమాస్పదమైన పద్యాలు కూడా ఉంటాయి. అవి ఏవి సార్? అవి అన్ని ఇష్టమైనవే, కానీ దాంట్లో కొంచెం బాగా తరచుగా పాడుకునేటివి ఇష్టమైనటివి పాడతాను. హరిశ్చంద్రలో మొట్టమొదటి పద్యం కాట్సేన్లో, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి
మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెల కాడుచో ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్ ఆ ఆ ఆ తర్వాత కార్డ్సెంట్లోనే ఇంకొక పద్యం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిం కన్నులు మోర్చిన మందభాగుడు ఒక్కడైన లేచిరాడు అకట ఎన్నాళ్ళే చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీడంబడి కాగిపోయినవి నికంబిందు పాషాణముల్ ఆ అది కాకుండా భీముడు పాత్రలో శ్రీకృష్ణుడితో ఒక పద్యం ఉంది, బకుని చంపితి అని. అది కూడా నాకు చాలా ఇష్టమైన పద్యం. బకుని చంపితి రూపుమాపితి హిడింబా సోదరు దుష్ట కీచకులను దుర్మితి మొన్న నూర్గురా జరాసందున్ దురాసందున్ ఒక్కడు చంపితి నాకు భీమునకు వేరొక్కడు తోడేలా ఎన్నకననే గతిన్ పోరికై బెదరుచున్నాడంచనం పాడియే తర్వాత సార్, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కళాకారుడిగా మీరు కొనసాగుతూనే సంగీతంలో ఎంతో లోతులు ఉన్నాయి, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, కొంతైనా మళ్ళీ నేర్చుకోవాలంటే మార్గం ఏంటని చెప్పేసి మ్యూజిక్ కాలేజీలోకి ఒక విద్యార్థిలాగా, అంటే చిన్నపిల్లలాగా ఒక విద్యార్థిలాగా పోతా ఉన్నారు మీరు.
ఆ పోవడం వల్ల ఆడ నేర్చుకునే దాని వల్ల పిల్లలతో కూడా కలిసి మీరు చేసేటప్పుడు మీకు ఆ అనుభూతి ఎలా అనిపించింది? ఆ సంగీత కళాశాలలో వెళ్ళంగానే ఒక దేవాలయానికి పోయినట్టు ఉంటుంది. ఆ సంగీతంలో మెలకువలు తెలుసుకోవాలని సర్టిఫికెట్ కోర్స్ చేస్తున్నాను. 4 years కోర్స్ అది. ఇప్పుడు నేను 3rd year చేస్తున్నాను. నేను సంగీత కళాశాలలో చేరిన తర్వాత కొన్ని మెలకువలు నేర్చుకుంటున్నాను కూడా. అదైన తర్వాత కూడా నాకు డిప్లొమా కోర్స్ అని ఉంది, అది 2 ఏళ్ల కోర్సు, అది కూడా చేయాలని ఒక అభిలాష. ఓకే ఓకే. తర్వాత సార్, ఇప్పుడు మీ వృత్తి జీవితము ప్రవృత్తి జీవితము ఎట్లా కొనసాగుతూ ఉన్నా, రిటైర్డ్ అయిపోయినటువంటి చివరి దశలో మీ కుటుంబ నేపథ్యం, మీ పిల్లలు కానీ మీ భార్య కానీ వాళ్ళ యొక్క వివరాలు ఏంటి సార్? నా భార్య డాక్టర్ ఎం పద్మజ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా సీప్ స్టడీస్ అనే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంది. నేను ఇట్లా ఎదగడానికి ముఖ్యమైన కారణం నా భార్య శ్రీమతి పద్మజ. నన్ను చాలా బాగా అందరూ ఇంట్లో సభ్యులందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎస్పెషలీ మా మిసెస్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. వారి ప్రోత్సాహం వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చాను. నాకు 2 పిల్లలండి. విష్ణు తేజ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రెమిట్లీ అనే కంపెనీలో యుఎస్ఏలో వాషింగ్టన్ అనే స్టేట్లో సియాటిల్లో వర్క్ చేస్తున్నాడు. నాకు కోడలు ఉంది అర్చన. ఆ అమ్మాయి కూడా మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆమె చాలా మంచి కీర్తనలు కూడా పాడుతుంది. నాకు ఒక కూతురు ఉంది, మ్యారేజ్ అయింది. ఆమె పేరు అనన్య. ప్రస్తుతం పద్మావతి మహిళా యూనివర్సిటీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంది. మా అల్లుడు హితేష్ ప్రస్తుతం నారాయణ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నాడు, ఈఎన్టీ చేస్తున్నాడు. వీళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ జీవిత విరమణలో మీరు సంగీతం యొక్క ప్రస్థానాన్ని సుఖప్రదంగాను సంతోషపరంగాను జనాలందరికీ, ముఖ్యంగా భక్తులకి, ఆడియన్స్కి అందరికీ మెప్పు పొందే విధంగా మీ సంగీత ప్రయాణం కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. నమస్తే.